ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకి, తర్వాత మన హెవీ డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అందరికీ ఈ రోడ్ సేఫ్టీ మంత్ మనకి స్టార్ట్ అయింది. జనవరి 15th నుంచి ఫిబ్రవరి 16th వరకు మనకి రోడ్ సేఫ్టీ మంత్ జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం మనం వేరియస్ యాక్టివిటీస్తో మనము రోడ్ సేఫ్టీ మంత్ అనేది జరపడం జరుగుతుంది. అందుకే ఇవాళ ముఖ్యంగా ఈ మ్యాక్సీ క్యాబు, మోటార్ క్యాబు, తర్వాత సీసీ బస్సు సంబంధించి అవేర్నెస్, అవగాహన అనేది కల్పించాలనేది ఈరోజు మెయిన్ థీమ్. ఈ 30 రోజుల కార్యక్రమంలో ఈచ్ డే ఒక యాక్టివిటీ అనేది కవర్ అవుతుంది. సో లాస్ట్ మేము 3-4 days నుంచి వేరియస్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాము. సో రేపు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కాలేజ్ లెవెల్స్లో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మనకి చూసుకున్నట్టయితే రోడ్ సేఫ్టీ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాంపనెంట్. రోడ్ సేఫ్టీ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. దీనికి పైన సరైన అవగాహన అనేది ప్రజల్లో రావాలి, ప్రజల్లో తీసుకెళ్లాలనేది మెయిన్ మన ఈ రోడ్ సేఫ్టీ మంత్కి మెయిన్ ఉద్దేశము. సో అందుకోసం ప్రతి ఒక్క యాక్టివిటీని మేము ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఈ మెడికల్ చెకప్స్ కూడా ఈ రోడ్ సేఫ్టీ మంత్లో కూడా మేము ప్లాన్ చేసాము. అదేవిధంగా ప్రతి స్కూల్లో, మన డ్రైవింగ్ స్కూల్స్ కానివచ్చు, ప్రతి ఎస్టాబ్లిష్మెంట్స్లో అందరూ ఒక అవగాహన తీసుకురావాలి అనేది మెయిన్ ఉద్దేశం. దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా మేము ప్లాన్ చేసాము. అందరూ ఏంటంటే ముఖ్యంగా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అనేది ఇంపార్టెంట్. మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసామనేది కాదు, సిటిజన్ నుంచి ఒక రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సిటిజన్స్ ఎంత మనం చెప్పే దాంట్లో నుంచి వాళ్ళు రెస్పాండ్ అయ్యి ముందుకు వచ్చారంటే మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిగతాది మా ఇన్స్పెక్టర్స్ కూడా డిస్కస్ చేస్తారు. నమస్కారం అందరికీ. జనవరి 1st నుండి 31st వరకు ఉండే ఈ నెల రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. మంత్ కూడా ఉంది. దీంట్లో ఆల్ ఓవర్ ఇండియా, మన భారతదేశము, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఇవ్వబడిన సూచనల మేరకు ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టుకొని రోడ్ సేఫ్టీ అవేర్నెస్, అదేవిధంగా మోటార్ సైక్లిస్టుకు, ఆటో వాళ్లకు, ప్లస్ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, దీనిలో సైన్ బోర్డ్స్ విషయం ఏంది కానీ, రోడ్డు మీద ఎట్లా నడవాలనేది, ఎట్లా వెహికల్ తోలాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూశారు, డిసెంబర్ నెలలో, గత సంవత్సరం డిసెంబర్ నెలలో గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు గత 3 నెలల్లో 670 చేంజెస్ డెత్లు అయినాయి. దీనికి ఏమి చేస్తున్నారని పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి అడిగింది. ప్రభుత్వానికి అడిగింది, పోలీసు బాబుని అడిగింది. దాన్ని పురస్కరించుకొని మీరు ఏం ప్రికాషన్ తీసుకుంటారు, ఏం చేస్తారు, ఎందుకు ఇంత 3 నెలల్లో ఇంత చనిపోతున్నారంటే ఎంత బాధాకరమైన విషయం అని అడిగినప్పుడు దానికి మా యొక్క పెద్ద ఆఫీసర్లు, సూపీరియర్ ఆఫీసర్స్ పోయి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని లాస్ట్ హైకోర్టు ఎంతవరకు చెప్పిందంటే, ఆర్డర్ ఇచ్చిందంటే, చలానా బాగా వేయండి, హెల్మెట్ మీద బాగా వేయండి, హెల్మెట్ సరిగ్గా పట్టించుకునే వాళ్ళు, లేకపోతే చలానా ఎక్కువ ఉండే వాళ్ళ మీద వాళ్ళ ఇంటి పన్ను కూడా, ఇంటి కరెంటు కానీ, ఇంటి కుళాయి కట్ చేయమని కూడా అంతవరకు తీసుకోండి స్టెప్స్. ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని కూడా ఆనరబుల్ హైకోర్టు వాళ్ళకు నిర్దేశించడం అయింది. దీన్ని పురస్కరించుకొని మనము ఈ నెలలో గౌరవ బిందు మాధవ్ ఎస్పీ గారి చేసే హెల్మెట్ ఒక క్యాంపెయిన్ కూడా చేసినాము. అదేవిధంగా స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో కూడా పెట్టాము. ప్లస్ మేము ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్, పుల్లారెడ్డి కానీ, ఇక్కడ రామయ్య చాలా ఉండే కాలేజీలకు నేను గత నెల లెటర్ పంపించాను. ఈ యొక్క కర్నూలు పట్టణంలో ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది, యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా చేయాలంటే ఏమి స్టెప్ తీసుకోవాలి అనే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అడగడం జరిగింది. దానికి చాలా కాలేజీల నుంచి మాకు కూడా వాళ్ళ ప్రతి స్టూడెంట్, చాలామంది స్టూడెంట్స్ పంపిస్తే అవన్నీ రెడీ చేసాము. తొందరగా ఒక మీటింగ్ పెట్టి చేస్తాము. అదేవిధంగా పట్టణంలో నేను వచ్చిన 4 నెలల్లో చాలా ఫ్రీ లెఫ్ట్ పెట్టాము. ఎందుకంటే చాలామందికి అవగాహన లేక, ఫ్రీ లెఫ్ట్ పోవడం తెలియక జామ్ అవుతున్నది. ఉదాహరణకు బల్లాల చౌరస్తా చూశారు. బల్లాల చౌరస్తాలో గంట వరకు జామ్ అయ్యేది నేను రాకముందు, అంటే ఆగస్టు ముందు. ఇప్పుడు అది ఫ్రీగా పోతుంది. అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏమంటే, సిగ్నల్ లైట్స్ను ఖచ్చితంగా పాటించండి. దానివల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ అనేది కంట్రోల్ అవుతాయి. రెండవది, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఈ ఊరిలో, కర్నూలు పట్టణం ఉంది. దానికి
మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు రంబల్ స్ట్రిప్స్ అదేవిధంగా స్మాల్ స్పీడ్ బ్రేకర్లు విత్ మార్కింగ్ అని అడగడం జరిగింది. దానికి ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది. అది ఈరోజు మీటింగ్లో దాని మీద మీటింగ్ ఉంది. ఎవ్రీ మంత్ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఆర్టీఓ డిపార్ట్మెంటు ప్లస్ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ వాళ్ళ ఆర్టీఓ సార్ కానీ వీళ్ళందరూ వచ్చి ఆ మీటింగ్లో రోడ్ సేఫ్టీ మీటింగ్ ఉంటుంది ఎవ్రీ మంత్. దాంట్లో ఏం చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది కూడా మీటింగ్ నడుస్తుంది. మన హానరబుల్ కలెక్టర్ గారు ఎస్పీ గారు దీంట్లో అధ్యక్షత వహిస్తారు. ఇంకొకటి ఏమంటే స్కూల్స్లో మనకు సివిక్ సెన్స్ అనేది రావాలి. సివిక్ సెన్స్ అంటే ఏంది, ప్రజలు ఒక లైట్ పడతానే ఏ విధంగా రోడ్ క్రాస్ చేయాలి, ఎక్కడ క్రాస్ చేయాలి అనేది మన పిల్లల నుంచే స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు రేపటి పౌరులు ఆ యొక్క పాయింట్ మీద తీసుకుంటే మనకు ఫారిన్ కంట్రీస్ నేను గమనిస్తే యూరోప్ కానీ కొన్ని కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్లో చూస్తే వాళ్ళు ఖచ్చితంగా రోడ్ సిగ్నల్ దగ్గరే దాటుతారు. వాళ్ళు ఎక్కడ మార్కింగ్ ఉందో జీబ్రా క్రాస్ ఎక్కడే వాడతారు, వాళ్ళు ఎక్కడ పోరు. నేను చూసాను, అనంతపూర్ చూశాను. అనంతపూర్లో ఈ స్పైన్ వాళ్ళు వస్తారు, ఆర్టీటీకి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు 5 నిమిషాలు వెయిట్ చేస్తారు, కానీ సిగ్నల్ దగ్గర క్రాస్గా పోరు. మనం పోయినట్టు వాళ్ళు పోరు. ఎందుకంటే వాళ్ళు పక్క సిగ్నల్ పడతానే క్రాస్ చేస్తారు ఇది రోడ్డు. అదేవిధంగా మనం కూడా మన పిల్లలను అలవాటు చేయాలి. ప్లస్ వాళ్ళకు డైరెక్షన్ ఎన్ని రకాలుగా ఈ సిగ్నల్స్ ఉన్నాయని కూడా వాళ్ళకు కాషనరీ కానీ ఇన్ఫర్మేటరీ కానీ నెక్స్ట్ దీని తర్వాత ఒక మ్యాండేటరీ సిగ్నల్స్ అంటే ఏంది, ఎట్లా పాటించాలని తెలుసుకోవాలి. రెండవది అతి ముఖ్యమైనది ఇన్సూరెన్స్. ప్రతి వాహనందారుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చేయించాలి. ఆ ఇన్సూరెన్స్ యొక్క లాభం ఏమంటే తెలియకుండా జరిగేదే యాక్సిడెంట్. అంటే మనం 106 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని పెట్టుకున్నాం కొత్తగా వచ్చే చట్టంలో. ప్లస్ పాత తీసుకుని 304 అనుకున్నాం. అంటే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మన యొక్క ప్లానింగ్ లేకుండా మనం ఊహించకుండా జరిగేదే యాక్సిడెంట్. అదే ఊహించి ప్లాన్గా చేస్తే అది మర్డర్ అవుతుంది. డిఫరెన్స్ చూడండి. మనం తెలియకుండా జరిగే యాక్సిడెంట్ని 2 ముగ్గురు చనిపోవచ్చు.